నిన్న రాష్ట్రంలోని గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా సిద్దిపేటకు చెందిన సచిన్ రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించడం జరిగింది. వారు పోటీ పరీక్షలకు ఎలా సన్నిద్ధమయ్యారు, ఈ ర్యాంక్ సాధించడం వల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, సచిన్ అడిగి తెలుసుకుందాం. సచిన్ గారు, కంగ్రాచులేషన్. మీకు ఈ పోటీ పరీక్షలలో మీ 2వ ర్యాంక్ సాధించడం వల్ల ఎలా అనిపిస్తుంది? ముందుగా థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉందండి. ఈ సెకండ్ ర్యాంక్ రావడం అనేది అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సెకండ్ ర్యాంక్ అనేది కొంచెం అంత టాప్లో వస్తుందని చూడలేదు. సో ఫైనల్గా ర్యాంక్ చూసేసరికి ఫ్యామిలీ కూడా చాలా అందరు సంతోషంగా ఉన్నారు. ఓవరాల్గా హ్యాపీ అండి ప్రస్తుతం. మీరు సాఫ్ట్వేర్ జాబ్ను వదిలిపెట్టి ఈ గ్రూప్స్ సైడ్కు రావాలని మీకు ఎలా అనిపించింది? ఈ పోటీ పరీక్షలకు మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? సో నేను 2 years సాఫ్ట్వేర్ జాబ్ చేశాను సార్, 2019 నుంచి 2021 వరకు. 2020లో నేను జాబ్ చేసేటప్పుడు కొంచెం ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు జాబ్ చేస్తున్నప్పుడు. ఇట్లా గవర్నమెంట్ సైడ్ రావాలి, కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ చేయాలని చెప్పేసి నాకు ఇంకా ఫీలింగ్ అనిపించింది అనమాట. సో లాక్డౌన్లో నాకు కొంచెం టైం స్పేస్ కొంచెం ఏర్పడింది అనమాట. నేను జాబ్ చేస్తూనే కొంచెం నాకు టైం ఉండడం వల్ల మెల్లిగా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ప్రిపరేషన్లోనే నేను యూపీఎస్సీ సివిల్స్ 2021-22 అటెంప్ట్ చేశాను. అవి క్వాలిఫై అవ్వలేదు ప్రిలిమ్స్లోనే. సో దాని తర్వాత మనకు ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్స్ పడ్డాక దీనికి ఇంకా ఫుల్ టైమ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసామంట. సో ఇంకా 22, 23, 24 ఇంకా ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 1, గ్రూప్ 2 అటెంప్ట్ చేశాను. సో ఇంకా ఈ రిజల్ట్స్లో మనకు సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట. మీరు ఇంటి దగ్గర ప్రిపరేషన్ ఎలా చేశారు? మీరు ఎలాంటి టైం తీసుకొని ఈ ఫలితం సాధించగలిగారు? సో మనకి ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయండి. మనము మంచిగా వాడుకుంటే వాటిని దానికంటే బెటర్ కోచ్ అనేది ఏది లేదు. సో ఇనిషియల్గా నేను యూపీఎస్సీకి నా ఓన్గా ప్రిపేర్ అయ్యాను 2021-22. బట్ మనకి ఇక్కడ తెలంగాణలో వచ్చేసి తెలంగాణ సబ్జెక్ట్స్ కోసం ఓన్లీ తెలంగాణ స్పెసిఫిక్ లైక్ తెలంగాణ మూవ్మెంట్ కానీ హిస్టరీ కానీ వాటి కోసం అని చెప్పేసి లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కోసం జాయిన్ అయ్యాను అనమాట. సో వాళ్ళ క్లాసెస్ వింటూనే నేను నా ఓన్గా స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా టెస్ట్ రాయడం కోసం మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్ సివిక్ సెంటర్లో జాయిన్ అయ్యి వాళ్ళ మోడల్ టెస్ట్ రాయడము. సో దాని ద్వారా వాళ్ళ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ని చూసుకుంటూ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడము, రివిజన్ చేయడము. సో ఇలా కంటిన్యూ చేస్తూ వచ్చానమాట. సో దీని ద్వారా నేను ఎక్కడైతే వీక్గా ఉన్నానో దాని ద్వారా నాకు తెలిసిందనమాట టెస్ట్ రాయడం వల్ల. సో నేను అలా ఇంప్రూవ్ అవుతూ ఈ స్టేజ్కి వచ్చానమాట. ఇంకా ఇంత మంచి స్కోర్ రావడానికి కారణం ఇంకా కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయడం. చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో నేను చిన్నప్పటి నుంచి 7th క్లాస్ వరకు ఇక్కడ సాయిగ్రేస్ గ్రామర్ హై స్కూల్లో అని చెప్పేసి సిద్దిపేటలో చదవండి. దాని తర్వాత 10th వరకు కేకేఆర్స్ గౌతమ్ అని ఈసీఐలో చదువుకున్నాను. ఇంకా ఇంటర్మీడియట్ వచ్చేసి నారాయణ. సో దాని తర్వాత బీటెక్ గ్రాడ్యుయేషన్ కోసం బిఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ అని ఢిల్లీలో జాయిన్ అయ్యాను. కంప్యూటర్ సైన్స్ 2019లో కంప్లీట్ అయింది. సో 2019 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ జాబ్కి వెళ్ళాను. జాబ్ చేసిన తర్వాత ఇంకా 2 years తర్వాత మళ్ళీ ఈ ప్రిపరేషన్లో వచ్చేసాను అనమాట. ఈ ఏరియాకి వచ్చాను. మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారు, వాళ్ళ కుటుంబ పరిస్థితి డీటెయిల్స్ అండి? సో మా నాన్న శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేసరికి సివిల్ కాంట్రాక్టర్ అండి. వాళ్ళు సిద్దిపేటలో సెట్ అయ్యారు. సొంత ఊరు వచ్చేసరికి సిరిసినాగన్లో. సో అక్కడ నుంచి సిద్దిపేటకి వచ్చి సెటిల్ అయ్యి మా నాన్న సివిల్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తూ ఉంటారు. అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్, వడ్లకొండ సుజాత. ఈ పోటీ పరీక్షల్లో సన్నిద్ధమవుతున్న యువకులకు మీరు ఎలాంటి సందేశాలు ఇస్తారు? సో ముందుగా ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే వాళ్ళకు కొంచెం వెళ్ళాలా లేదా అని ఒక డౌట్ ఉంటుంది ఫస్ట్. అసలు మనం చేయగలుగుతామా లేదా అని. బట్ ఫస్ట్ భయపడుతూనే ఈ స్టేజ్లోకి రావాలి. భయపడుతూ ఉంటాము, పోస్ట్ తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికీ. నాకు అలానే ఉంది ఫస్ట్ టైం అటెండ్ చేసినప్పుడు. బట్ మనకు ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది ఉంటే మనం కష్టపడగలం. సరే ఒక 2-3 years మనం ఎఫర్ట్ పెట్టగలము, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయగలము, డిసిప్లిన్గా ఉండడం, ఇవన్నీ క్వాలిటీస్ మనం ఒక 2-3 years కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అనేది చూస్తాము. సో జస్ట్ మనము ఎఫర్ట్ అనేది డిసిప్లిన్గా పెట్టాలి, మనం హానెస్ట్గా ఉండాలి, అంతే. సో ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. ఫైనల్గా రిజల్ట్ అనేది వస్తుంది మీకు. ఈ పోటీ పరీక్షల్లో 1-2 మార్కులతోటి ఉద్యోగం కానీ, పోటీ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ, యువకులు కానీ మీరు ఎలాంటి? సో నేను 2021-22లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు అలానే ఇన్సిడెంట్ జరిగిందని. జస్ట్ 2-3 మార్క్స్లో 2 సార్లు నేను ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోయాను. సో నేను ఫస్ట్ టైం క్వాలిఫై అంటే నేను కొన్ని డేస్ ప్రిపేర్ అయ్యాగానే నాకు ఈ మార్క్స్ వచ్చాయి. సో మేబీ ఇంకొంచెం ఎఫర్ట్ పడితే మేబీ నేను క్వాలిఫై కావచ్చు అని అనిపించింది అన్నమాట. సో ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు. పర్లేదు 1-2 మార్క్స్ అవుతుంది, యూ కెన్ ట్రై అగైన్, మళ్ళీ ట్రై చేయి అని చెప్పేసి సపోర్ట్ చేశారు. సో దానివల్ల నేను ఎఫర్ట్ పెట్టాను. సో నేను మెసేజ్ అంటే మళ్ళీ వేరే వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తున్నాను,
ఓకే. అంటే 1-2 మార్క్స్‌తో పోయిందంటే మీరు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చారు. సో, కంటిన్యూ చేయండి. మీకు ఒకవేళ అన్ని కండిషన్స్ ఫేవరబుల్‌గా ఉంటే జస్ట్ ట్రై టు కంటిన్యూ ఇట్. హోల్డ్ ఆన్ టు ఇట్. యూ విల్ సీ ద సక్సెస్ డెఫినెట్‌లీ. మీరు గ్రూప్ 2 ఈ ఫలితంతోటే ఉంటారా? మీ గ్రూప్ 1 కూడా ఇంకా ప్రిపరేషన్ చేస్తారా? సో, నేను గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యానండి. ఓన్లీ గ్రూప్ 2 అని ఎప్పుడు అనుకోలేదు. సో, అలాగనే మన 2024లో వచ్చిన నోటిఫికేషన్‌కి ప్రిలిమ్స్ రాసాను. క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా అటెంప్ట్ చేశాను. సో, అందులో నాకు 461.5 మార్క్స్ వచ్చాయి. బట్ ఇంకా పోస్ట్ వస్తుందో రాలేదో తెలీదు. ఇంకా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రాలేదు. సో, ఈ గ్రూప్ 2లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈ జాబ్ తీసుకొని మళ్ళీ సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తాను. మీ లక్ష్యం ఏంటి? ఇంకా మీరు గ్రూప్ 1 ద్వారా కానీ ఇంకా మీరు ఎలాంటి స్థిరపడాలనుకుంటున్నారు? సో, మళ్ళీ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతానండి. ఐఏఎస్‌కి ట్రై చేస్తాను మళ్ళీ. సాధించే వరకు పోరాడుతూనే ఉంటాను.